ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళ్తాం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుండ్రు, పార్టీ మారే వారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలి. కేటీఆర్ హరీష్ రావు శుద్ధపూస మాటలు. ఒకసారి దీనికి సంబంధించిన అంశం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే బీఆర్ఎస్లో గెలిచిన అధికార పార్టీ బీఆర్ఎస్లో గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని మంగళవారం ఢిల్లీలో మీడియాపై వారు మాట్లాడుతూ అసలు వీళ్ళు ఇప్పుడు ఢిల్లీలో ఏం చేస్తున్నారు, వీళ్ళిద్దరూ ఢిల్లీలో ఏం చేస్తున్నారు అనేది ఒక చర్చ. ఇప్పుడు వీళ్ళిద్దరు ఢిల్లీకి ఎందుకు వేరు అనేది కూడా ఒక చర్చ. ఇలా అధికార పార్టీ కాదు, ఢిల్లీతో ఏం సంబంధాలు లేవు, మరి ఏ పని కోసం పోయినట్టు ఢిల్లీలో మీడియాతో వారు మాట్లాడుతూ చేరికల విషయంలో కాంగ్రెస్ పార్టీపై త్వరలోనే లోక్సభ స్పీకర్ను కలుస్తామని, సుప్రీంకోర్టు తలుపులు తడదామని ఎన్నికల కమిషన్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు అని చెప్తా ఉన్నారు. అయితే లోక్సభ స్పీకర్ను కూడా కలిసేటందుకు సిద్ధంగా ఉన్నారట. అలాగే సుప్రీంకోర్టు కూడా వెళ్తామని అంటారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను 12 మందిని తీసుకుంటే మరి ఏ కోర్టుకు వెళ్ళాలి వాళ్ళు? ఇప్పుడు ఇవాళ మీకు అన్యాయం జరుగుతుంది, మరో మొత్తుకుంటా ఉన్నారు కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నారా? ఎవరు కానీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల మాటలు వినకపోతే, ప్రజలను లెక్క అయిపోతే, నాయకులను లెక్క అయిపోతే, ఎవరిని లెక్క అయిపోతే మీ పరిస్థితి కూడా గదికే దిగజారుతుంది. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈ పార్టీ ఇప్పుడు ఇంకొక విషయం అబ్బా, ఈ హరీష్ రావు అంటేనే ఏం చేస్తున్నాడంటే ఈయనే మెల్లంగా కాంగ్రెస్ పార్టీలోకి పోయే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి ఉన్నాడా, ఆయన కాంగ్రెస్లో పోదామని రెడీ అయిన తర్వాత ఈ హరీష్ రావు రంగంలోకి దిగి మెల్లంగా బీజేపీ వైపు మళ్ళించే ప్రయత్నం చేసిండు. ఈడీ దాడులు చెప్పించి భయపెట్టించి మొత్తం బీజేపీ వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బీజేపీలోకి పోతే ఏమవుతుందంటే అక్కడ పక్కా అదొక నిబంధన ఉన్నది. ఏంటంటే బీజేపీ పార్టీలో రాజీనామా చేసి ఈటల రాజేందర్ వేండు రాజీనామా చేసిపోయిండు. అక్కడ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వేండు రాజీనామా చేసిపోయిండు. రాజీనామా చేసి బీజేపీ పార్టీలోకి పోవాలన్నట్టు అదొక సిద్ధాంతం, వాళ్ళకు ఒక కట్టుబడి ఉన్నారు, దానికి ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నారు. మరి వీళ్ళు రాజీనామా చేస్తే మళ్ళీ గెలుస్తారా? మరి ఇప్పుడు రాజీనామా చేయడం అనేది అంత సులువు అవుతుందా? కాదు. కాంగ్రెస్ పార్టీలోకి పోయే అవకాశమే ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాదాపు 90% కాంగ్రెస్ పార్టీలోకి పోయే అవకాశమే ఎక్కువ ఉన్నది. నిన్న మొన్న బండి సంజయ్ కూడా మాతో 26 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారన్నారు కదా. అది వాస్తవం. ఒకవేళ వాస్తవం అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు వేరే పార్టీలకు అంటే బీజేపీ పార్టీలోకి పోవాలంటే ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిపోవాల్సిందే. అదొక సిద్ధాంతం, భారతీయ జనతా పార్టీకి ఉన్న సిద్ధాంతం అది. ఆ సిద్ధాంతం ప్రకారం రాజీనామా చేసిపోవాలి. మరి రాజీనామా చేసిపోతారా? పోరు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి పోతారు కాబట్టి ఇక్కడ వీని హరీష్ రావు నడతలేదు. అసలుకే హరీష్ రావు నడతలేదు కాబట్టి ఈ హరీష్ రావు నడతలేదు కాబట్టి ఇప్పుడు మొత్తుకుంటుండు సుప్రీంకోర్టుకు పోతాం, అటు పోతాం, ఇటు పోతాం. ఇదేంది లోక్సభ స్పీకర్ని కలుస్తాడట. మరి ఇప్పుడు గతంలో మీరు చేసినప్పుడు ఇవన్నీ మొత్తుకున్నారు వాళ్ళ మీదకే వ్యంగ్యంగా మాట్లాడినావు కదా. మరి ఎందుకు మాట్లాడిరు ఆ రోజు? ఇక మిమ్మల్ని పాపం అనే దాఖలాలు లేవు ఈ దృష్టిలో.